ఒకటి కాదు, 2 కాదు, 4 కాదు, 44 కార్స్‌పై డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు కార్ కంపెనీ వాళ్ళు. అది కూడా క్యాష్ డిస్కౌంట్. సో, టాప్ సెల్లింగ్ మారుతి కార్‌పై 50,000 డిస్కౌంటు, హైబ్రిడ్ కార్‌పై 2,00,000 డిస్కౌంటు, 3XOలో వేరియంట్ వైస్ డిస్కౌంట్స్, క్యాష్ డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఈవీ కార్స్‌పై ఏ మాత్రం క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నాయి, ఈ మొత్తం డీటెయిల్‌గా చెప్తానండి. అండ్ దీంతో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్తాను డిస్కౌంట్స్ గురించి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ కనిపిస్తుంది కింద మీకు. మీరు ఆ హైప్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇస్తే కనుక నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు హైప్ దిస్ వీడియో ఆల్సో. మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ కంపెనీ వాళ్ళు డిస్కౌంట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కార్ మామ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ డిస్కౌంట్స్ దొరుకుతాయి. కొంతమందికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద 25,000, 30,000 ఇంకా ఎక్స్ట్రా దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొటేషన్స్ కంపేర్ చేస్తారు, గ్రూప్గా వెళ్ళి బుకింగ్ చేస్తారు. సో డిస్కౌంట్స్ అయితే దొరుకుతాయండి. అండ్ రైట్ కార్ చూస్ చేసుకోవడానికి కూడా మీకు నాలెడ్జ్ అయితే దొరుకుతుంది. సో కమ్యూనిటీలో జాయిన్ అవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఫస్ట్గా మారుతి కంపెనీ కార్స్పై డిస్కౌంట్స్ ఎలాగున్నాయో చెక్ చేద్దామండి. సో మారుతి సుజుకి బలీనో దీని మీద 15,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది మీకు డైరెక్ట్గా దొరుకుతుంది, వేరే ఏ కండిషన్స్ అప్లై అవ్వవు. అండ్ మారుతి సుజుకి బలీనో ఒక స్పేషియస్ కారు అండ్ ఆల్సో ఈజీ టు రైడ్ అండ్ ఆల్సో కంఫర్ట్ వైజ్ కానీ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకు మారుతి బలీనో మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇది టాప్ సెల్లింగ్ కారు. జూన్లో సెకండ్ పొజిషన్లో, మే మంత్కి సెకండ్ పొజిషన్లో ఉంది మారుతి సుజుకి ఫ్రాంక్స్. అయినప్పటికీ కూడా దీని మీద 10,000 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మారుతి సుజుకి జిమ్నీ ఇది ఒక థార్ కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఇది 45,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మారుతి XL6 అంటే ఇది ఎర్టిగా టైప్ కారే, కానీ ఇది 6 సీటర్ కార్ అనమాట. దీని మీద 20,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఈ కార్ మీద రెగ్యులర్గా డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సో ఆ మధ్య సేల్స్ బాగా తగ్గడం వల్ల డిస్కౌంట్స్ బాగా ఆఫర్ చేస్తున్నారు. 35,000 క్యాష్ డిస్కౌంట్ దొరుకుతుంది. అండ్ జెటా అండ్ ఆల్ఫా వేరియంట్స్లో 5 years వరకు వీరు వారంటీ ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదే గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ పై అయితే మీకు రోడ్ ట్యాక్స్ మొత్తంగా జీరో చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 2 lakhs రోడ్ ట్యాక్స్ అవుతుంది. ఆ రోడ్ ట్యాక్స్ మొత్తం జీరో చేస్తున్నారు. అండ్ 5 years వారంటీ ఇస్తున్నారు. తర్వాత మారుతి ఎరీనా కార్స్తో తీసుకున్నట్లయితే మారుతి సుజుకి ఆల్టో 25,000 క్యాష్ డిస్కౌంట్, మారుతి సుజుకి ఎస్ప్రెస్సో 10,000 క్యాష్ డిస్కౌంట్, వ్యాగనార్ 30,000 క్యాష్ డిస్కౌంట్, సెలీరియోపై 10,000 క్యాష్ డిస్కౌంట్, స్విఫ్ట్పై 10,000 క్యాష్ డిస్కౌంట్, అండ్ బ్రిజాపై అన్నిటికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారండి. 50,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతోపాటు బ్రిజా మీద మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే అర్బానో కిట్ అని చెప్పేసి అది తీసుకోవచ్చు. అంటే క్యాష్ డిస్కౌంట్ తీసుకోవచ్చు, లేకపోతే అర్బానో కిట్ మీద చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి కావాల్సిన ఎసెన్షియల్ ఫీచర్స్ అన్నీ వేసేస్తున్నారు అనమాట. సో అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మారుతి సుజుకి విక్టోరియస్ బాగానే సెల్ అవుతుంది, కానీ దీని మీద 35,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. మారుతి సుజుకి విక్టోరియస్ స్ట్రాంగ్ హైబ్రిడ్పై 45,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మారుతి సుజుకి ఈకో దీని మీద 10,000 క్యాష్ డిస్కౌంట్, మారుతి సుజుకి ఈకో టూర్ H3 ఈ వేరియంట్పై అయితే 30,000 క్యాష్ డిస్కౌంట్, మారుతి సుజుకి ఈకో టూర్ H3 సిఎన్జి ఈ సిఎన్జి మీద అయితే 60,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సో నెక్స్ట్ కార్ డిస్కౌంట్స్ గురించి చెప్పే ముందు ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే డిస్కౌంట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. బెనిఫిట్స్ అని చెప్తారు. బెనిఫిట్స్ అనేసరికి ఎక్స్చేంజ్ బోనస్ అని, లాయల్టీ బోనస్ అని, లేకపోతే కార్పొరేట్ డిస్కౌంట్, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ అందరికీ వర్తించవు. కానీ క్యాష్ డిస్కౌంట్ ఏదైతే ఉందో అది అందరికీ వర్తిస్తుంది. కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి షోరూమ్ వాళ్ళు దాని మీద ఇంకా అడిషనల్గా ఏమైనా యాడ్ చేస్తే చేయాలి తప్ప దాని మీద తగ్గించడానికి అవకాశం ఉండదు అనమాట. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా కంప్లీట్ క్యాష్ డిస్కౌంట్ మాత్రమే చెప్తున్నానండి. సో నెంబర్స్ తక్కువ అనిపించవచ్చు, కానీ క్యాష్ డిస్కౌంట్స్ గురించి చెప్తున్నాను, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు హోండా కార్స్ మీద డిస్కౌంట్స్ చూసుకున్నట్లయితే హోండా ఎమేజ్ పై 15,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ హోండా సిటీ ఇది 2025 వేరియంట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ వచ్చింది. సో ఫేస్ లిఫ్ట్కి ముందున్న వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే 50,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. హోండా ఎలివేట్ మీద 40,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ హోండా ఎలివేట్ హైబ్రిడ్ వర్షన్ రాబోతుంది, లైక్ విత్ ఇన్ 2-3 months రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హుండై కార్స్లో గ్రాండ్ i10 దీని మీద 30,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారండి.
అండ్ హుండై ఔరా దీని మీద 10,000 క్యాష్ డిస్కౌంట్. హుండై ఔరా సిఎన్జి మీద అయితే 20,000 క్యాష్ డిస్కౌంట్. హుండై i20 దీని మీద 25,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. హుండై ఎక్స్టర్పై 25,000 క్యాష్ డిస్కౌంట్. హుండై ఎక్స్టర్ కూడా పర్లేదండి, చాలామందికి నచ్చుతుంది ఫీచర్స్ వైజ్, పంచ్ కాంపిటీటర్ అని చెప్పుకోవచ్చు. సో హుండై ఎక్స్టర్పై 25,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. హుండై క్రీటా పై 35,000 క్యాష్ డిస్కౌంట్. హుండై క్రీటాపై 35,000 ఇది ఆఫర్ చేస్తున్న క్యాష్ డిస్కౌంటే కాకుండా కొంచెం అట్రాక్టివ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తున్న షోరూమ్ వాళ్ళు. ఎందుకంటే హుండై క్రీటా ఫేస్ లిఫ్ట్ అనేది ఒక 1-2 మంత్స్లోనే రావచ్చు, అందుకని వీళ్ళు ఎక్కువైతే డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఫేస్ లిఫ్ట్ వస్తుందని లేకపోతే అప్కమింగ్ కార్స్ ఎలాంటివి వస్తున్నాయో తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దానివల్ల మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వరు. ఎందుకంటే మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్ మిస్టేక్స్ చేయకూడదు అనుకుంటే అప్డేటెడ్గా ఉండాలంటే కార్ మామ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రెనో కార్స్పై క్విడ్ పై 10,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. బట్ క్విడ్ ఫేస్ లిఫ్ట్ వస్తుందని చాలా రోజుల నుంచి అంటున్నారు కానీ రావట్లేదు. క్విడ్ కొంచెం అవుట్డేటెడ్ అని చెప్పుకోవాలి. సో మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెటర్. రెనాల్డ్ ట్రైబర్ ఇది మోస్ట్ అఫోర్డబుల్ 7-సీటర్ కార్ ఇన్ ఇండియా. దీనిపై 25,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత రెనాల్డ్ కైగర్ దీని మీద 30,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. కైగర్ ఓవరాల్గా మంచి కారే, లైక్ మీరు ఒకవేళ టర్బో వర్షన్ తీసుకుంటే కార్ బాగానే ఉంటుంది, ఫీచర్స్ అవి బాగుంటాయి, సేఫ్టీ రేటింగ్ కూడా బాగానే ఉంది. తర్వాత టొయోటా కార్స్లో చూసుకున్నట్లయితే టొయోటా హై రైడర్ దీని మీద 52,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారండి. ఇది హైబ్రిడ్ వర్షన్స్లో చూసుకుంటే, అదే స్ట్రాంగ్ హైబ్రిడ్. అదే హై రైడర్లో నాన్ హైబ్రిడ్ వర్షన్ ఉంది, దాని మీద మాత్రం 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ టొయోటాలో టైజర్ ఇది ఫ్రాంక్స్, మారుతిలో ఉన్న ఫ్రాంక్స్ ఉంది కదా అలాంటిది అనమాట. సో టైజర్ మీద 10,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్కోడా కైలాక్ మీద 10,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అండ్ మహీంద్రా కార్స్ విషయం వస్తే, మహీంద్రాలో మనకి బాగా ఎక్కువ సెల్ అవుతున్న కారు లేకపోతే ఎక్కువ మంది కొంటున్న కారు 3XO. సో 3XO మీద డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయంటే వేరియంట్ వైజ్ చెప్తాను. MX2 Pro వేరియంట్ మీద 10,000 క్యాష్ డిస్కౌంట్. MX3 Pro పై 10,000 క్యాష్ డిస్కౌంట్. AX5 5L మీద 25,000 క్యాష్ డిస్కౌంట్. AX7 పై 10,000 క్యాష్ డిస్కౌంట్. AX7L దీని మీద 20,000 క్యాష్ డిస్కౌంట్. అండ్ రెవెక్స్ A అండ్ రెవెక్స్ M రెండింటి మీద కూడా 20,000 క్యాష్ డిస్కౌంట్. లాస్ట్ 4-5 మంత్స్ నుంచి చూస్తున్నానండి, రెవెక్స్ ఏలో కానీ రెవెక్స్ ఎంలో కానీ అసలు డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు రెవెక్స్ ఏ, రెవెక్స్ ఎం చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్, దానిపై ఇంకా ఎక్స్ట్రా 20,000 క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు, అది చెప్పుకోవచ్చు. తర్వాత స్కార్పియో ఎన్ పై 25,000 క్యాష్ డిస్కౌంట్. మహీంద్రా తార్ మీద 20,000 క్యాష్ డిస్కౌంట్. అండ్ తార్ రాక్స్ మీద అయితే 50,000 నుంచి 90,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆన్ డిఫరెంట్ వేరియంట్స్. తర్వాత XUV 400 EV దీని మీద 2.5 lakh క్యాష్ డిస్కౌంట్ ఉందండి. సో ఇంకా 400 EVs కొన్ని ప్లేసెస్లో మిగిలిపోయినట్టు ఉన్నాయి. సో అవి 2.5 lakh వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. బట్ ఓవరాల్గా దాని బ్యాటరీ కెమిస్ట్రీ అంతా బాగాలేదు కాబట్టి ఎక్కువ మంది కొనట్లేదు, రేంజ్ అది రావట్లేదు అని చెప్పేసి. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. XCV9 అండ్ XCV9S వీటి మీద కూడా ఎక్కువ డిస్కౌంట్స్ ఉన్నాయి కానీ 2026 వర్షన్స్ మీద కాదు, 2025 ఎగ్జిస్టింగ్ స్టాక్ మీద అయితే డిస్కౌంట్స్ ఇస్తున్నారు. దాన్ని బట్టి మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా టాటా కార్స్ పై డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో టాటా కార్స్లో ఆల్ట్రోస్ పై 15,000 క్యాష్ డిస్కౌంట్. టాటా కర్వ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఈ వేరియంట్స్ 30,000 క్యాష్ డిస్కౌంట్. టాటా హ్యారియర్ డీజిల్ పై 10,000 క్యాష్ డిస్కౌంట్. టాటా నెక్సాన్ పై 10,000 క్యాష్ డిస్కౌంట్. ఇది పెట్రోల్ అండ్ సిఎన్జికి మాత్రమేనండి. నెక్సాన్ డీజిల్ పై అయితే డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే నెక్సాన్ డీజిల్ బాగా సెల్ అవుతుంది, ఓవరాల్గా ఫీడ్బ్యాక్ బాగుంది, మైలేజ్ బాగా ఇస్తుందని ఓవరాల్గా నెక్సాన్ డీజిల్ పై అయితే డిస్కౌంట్స్ లేవు. టాటా కర్వ్ ఈవీ పై 2.5 lakh వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఒకవేళ మీరు కర్వ్ ఈవీ కొనాలి అనుకుంటే డిస్కౌంట్ లేకుండా కొనకండి, ఎందుకంటే రెగ్యులర్గా లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కర్వ్ ఈవీ అనేది డిస్కౌంట్స్లోనే సెల్ అవుతుంది. అండ్ కర్వ్ ఈవీ మీద రీసెంట్గా మనకు ఓనర్షిప్ రివ్యూ కూడా చేసాం, మీరు కావాలంటే అది చెక్ చేయొచ్చు. తర్వాత నెక్సాన్ ఈవీ దీనిపై 15,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో నెక్సాన్ ఈవీపై ఎందుకు ఇస్తున్నారంటే పంచ్ ఈవీ వచ్చింది, అది రేంజ్ అది పెరగడం వల్ల నెక్సాన్ ఈవీ కొంచెం ఎఫెక్ట్ ఉంది, దాని మీద ఇంతకుముందు డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఇస్తున్నారు. తర్వాత టియాగో ఈవీ అండ్ పంచ్ ఈవీ ఇవి కొత్త వచ్చేసాయి కాబట్టి కొత్త వేరియంట్స్ మీద డిస్కౌంట్స్ అయితే అసలు లేవండి. కానీ వీళ్ళు ఇంత ముందున్న వేరియంట్స్ ఫేస్ లిఫ్ట్ కాకుండా ముందున్న వేరియంట్స్ మీద ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ మీద మాత్రం డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఒకవేళ ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఉంది అని చెప్తే కనుక చాలా ఎక్కువ డిస్కౌంట్స్ 1 lakh ప్లస్ డిస్కౌంట్ లేకుండా మీరు తీసుకోకూడదు అనమాట. ఓకే, డిస్కౌంట్స్ విషయంలో క్లారిటీ వచ్చింది అనుకుంటాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు పెట్రోల్ కార్ కొనాలా వద్దా, ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ గందరగోళం కానీ
ఇథనాల్ బ్లెండింగ్ అని, లేకపోతే ఈవీ తీసుకుంటే వచ్చే రిస్క్లు ఏంటి, ఇలా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. ఆ కన్ఫ్యూజన్స్ క్లియర్ చేసుకొని మీ బడ్జెట్, మీ యూసేజ్కి తగ్గట్టు ఏ కారు మీకు సరిపోద్దని తెలుసుకోవాలనుకుంటే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఒక రైట్ డెసిషన్ తీసుకోవచ్చండి. నాతో కన్సల్ట్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు, ఇక్కడ వాట్సాప్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా, ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కన్సల్ట్ అని మెసేజ్ పెడితే మా టీం మీకు గైడ్ చేస్తారు ఎలా కన్సల్టేషన్ బుక్ చేసుకోవాలో. లేకపోతే కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, ఆ లింక్లో కూడా కన్సల్ట్ విత్ కార్ మామా అనే లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపించిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి, బెటర్ డీల్ ఎలా తీసుకోవాలి అనేది అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీరు ఫస్ట్ టైం బయర్ అయినా కూడా మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళి షోరూమ్ వాళ్ళతో మాట్లాడగలుగుతారు అన్నమాట.